హలో నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఆలయ అధికారుల నుంచి ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనంతో సత్కారం. మదనపల్లె టమాటా రైతులకు పూర్తిగా అండగా ఉంటాం. ఎగుమతులు పెంచి గిట్టుబాటు ధరలు కల్పిస్తామని మంత్రి సత్యప్రసాద్ హామీ. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద కార్గో విమానం దర్శనమిచ్చి ఆకట్టుకుంది. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం. అదుపు కోల్పోయిన కారు బ్రిడ్జి నుంచి దూసుకెళ్లి 5 మృతి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మదనపల్లె టమాటాలను ఇతర ప్రదేశాలకు ఎగుమతి చేసి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. మార్కెట్ యార్డుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్యే షాజహాన్ భాషలు కూడా మంత్రితో ఉన్నారు. మదనపల్లి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి, అనంతపురం నుంచి కానీ, ఇటు ఒక్క చిత్తూరు కానీ, అన్నమయ్య కానీ, చివరికి కర్ణాటక నుంచి రైతులు మదనపల్లి మండి మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ వసతులను పెంచి, మరింత సౌకర్యాలు పెంచి రైతులు తమ పండించిన టమాటాని అతి ఎక్కువ రేటుకి ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి ఎగుమతి చేసేలాగా రాబోయే రోజుల్లో బాధ్యతలు నిర్వహిస్తారని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే శివరాం గారు మాట్లాడుతూ యాషాలు అనేది పెద్ద మండిగా చెప్తున్నాం. సగటున సంవత్సరానికి 1,40,000 టన్నుల టమాటా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుందంటే ఇది ఎంత పెద్ద మండిని మనం అర్థం చేసుకోవాల్సింది. సీజన్ లో రోజుకు 1000 మంది సగటున రైతులు, అన్ సీజన్ లో 400 నుంచి 500 మంది, అంటే నిరంతరం 365 రోజులు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటున్న మండి ఏదైనా ఉందయ్యా అంటే అది మదనపల్లె టమాటో మండిగా మనం అందరం గుర్తించాల్సింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. రైతులకు సౌకర్యం పెంచాలి. వాళ్ళు పండించిన పంటని, ఉత్పత్తుల్ని బయట అమ్ముకునే విధంగా సహకరించాలి. ఇవన్నీ కాకుండా ఈ ప్రాంతంలోనే ఇప్పుడే చెప్పారు, పల్పు తయారు చేసుకోవచ్చు, టమాటా పౌడర్ తయారు చేసుకోవచ్చు, కెచప్ తయారు చేసుకోవచ్చు. వీటికి మన దేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటిని కేవలం మండిని రైతులు తీసుకొస్తే ఇక్కడ సేకరించడం, తర్వాత బయట అమ్మడం, అది మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో మరింత మద్దతు ధర పెరిగేలాగా, మరింత దాని ఆదాయం పెంచేలాగా కూడా కొన్ని కార్యాచరణ రూపొందించుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఏవైతే కార్యక్రమాలు చెప్పామో తూచా తప్పకుండా ఈరోజు ప్రజల్లోకి అందించే చర్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే మన జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి మా నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు గత 25 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పనులు 16 నెలల్లోనే ఇవ్వడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే అన్ని నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉండే సమస్యలపై అవగాహన ఉన్న ఏకైక నాయకుడు, ఏకైక మనిషి రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒకరే. అందుకోసం ఏదైతే 3 పార్టీల కలయిక, ఈ కలయిక ఇలాగే ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం, ఈ జెండాలు చూస్తున్నాం. రేపు 20 సంవత్సరాలు కూడా ఇలాగే 3 జెండాలు కలిసిమెలిసి ఉండాలి. దానికి ఇక్కడ విచ్చేసిన 3 పార్టీ నాయకులము ఒకటే లక్ష్యంతో పనిచేయాలి. మన లక్ష్య సాధన ఒకటే. జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాం. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి ఊసెత్తకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మనం పిలుపునివ్వాలి. మనం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకొని పోవాలని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. ఉన్న రాష్ట్రంలో ఎక్కువ నీళ్ల సమస్య ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే కేవలం అన్నమయ్య జిల్లానే.
మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ అందరికీ తెలుసు, కేవలం రాయచోటి, తంబలపల్లి, పీలేరు ఈ నియోజకవర్గాలని నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు జల్ జీవన్ మిషన్ కింద 1800 కోట్లతో ఈరోజు మనకు నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో మదనపల్లి కూడా ఉండడం, మదనపల్లిలో కూడా 450 కోట్ల రూపాయలతో మదనపల్లికి, 700 కోట్లతో పీలేరుకు, 400 కోట్లతో రాయచోటికి, ఎక్కడ జమ్మాల మరుగులో ఉన్న గండికోట ప్రాజెక్ట్ ఎక్కడ, మదనపల్లి ఎక్కడ ఇక్కడికి నీళ్లు తెస్తున్నాడంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతా ఉంది. ఒక ఉమ్మడి ప్రభుత్వం బీజేపీ అందరూ కలిసి ఈ రోజు రాష్ట్ర నిర్మాణం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర 6 కోట్ల ఆంధ్రులకు ఓన్ చేసుకున్న చరిత్ర భారతదేశానికి ఆదర్శవంతమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు మీ ద్వారా తెలియజేస్తున్నాను. జూబ్లీ హిల్స్ లో కారు బోల్తా, ఫిల్మ్ నగర్ పిఎస్ పరిధిలో ఘటన. ఒక మహిళ డాక్టర్ కారు నడిపినట్లు సమాచారం. మద్యం మత్తులో ప్రమాదం జరిగిందని అనుమానం. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్గో విమానం దర్శనమిచ్చింది. ఈ అద్భుత దృశ్యం ప్రయాణికులను, విమానయాన రంగ నిపుణులను ఆకట్టుకుంది. ఈ భారీ కార్గో విమానం రాకతో శంషాబాద్ విమానాశ్రయం ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో సరుకు రవాణాకు ఎంతగానో దోహదపడుతుంది. అతి వేగంతో దూసుకెళ్లిన కారు, 5గురు దుర్మరణం. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై కారు నియంత్రణ కోల్పోయి బ్రిడ్జిపై నుంచి కిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5గురు చనిపోయారు. ఢిల్లీ నుంచి గుజరాత్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో కారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం ఘటన జరగడంతో డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం రైల్వే స్టేషన్లో ఒక గూడ్స్ ట్రైన్తో పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ కింద నుండి వెళ్తున్న వ్యక్తి రైలు ఒక్కసారిగా కదలడంతో పట్టాల మధ్యలో పడుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ఘటనతో ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆపండి వాడికి చెప్తే ఆపుతాడండి. స్టేషన్ మాస్టర్ చెప్తే ఆపుతాడు. ఆగుతుంది బండి, ఆపుతాడు. కానీ ఏం కాదు బాబు, డోంట్ వర్రీ. అలా చెప్తే ఆపుతాడండి. వానికి ఏమంటే అక్కడ ఉన్న అవలాగానే ఇవ్వడం చెప్పాలి. ఆగు ఆగు ఆగు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నూతన మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నూతన బాధ్యతలను స్వీకరించిన వారికి ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నిర్దేశించినటువంటి విధానం ప్రకారం మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఇదే కాకుండా గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఇప్పుడు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులందరికీ ఈ సందర్భంగా నేను ఒక సూచన చేస్తా ఉన్నాను. పదవులు అలంకారప్రాయంగా ఉండకూడదు. ఆ పదవులు పార్టీ పరంగానా, ప్రభుత్వ పరంగానా అనేటువంటిది కాదు. ఏ పదవులోనైనా వారి యొక్క సామర్థ్యాన్ని ఆ పదవికి వన్నతిచ్చే విధంగా ఉండాలి తప్పితే పదవులు అలంకారప్రాయంగా మాత్రం ఉంచుకోవద్దనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరినైతే ఇవాళ ఎంపిక కాబడ్డారో వీరందరూ కూడా పూర్తి స్థాయిలో చక్కటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు. గతంలో ఇది విన్నింగ్ టీం. ఇది 5 సంవత్సరాలు కష్టపడి ఈ నియోజకవర్గంలో 25 సంవత్సరాల నుంచి మనకి ఏదైతే తెలుగుదేశం జెండా ఎగరలేదో ఆ తెలుగుదేశం జెండాని రెపరెపలాడించినటువంటి వ్యక్తులు, టీము ఈ యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క పార్టీ కమిటీలో వ్యక్తులకందరికీ కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. కారణం ఏమిటంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక పెద్ద భాగస్వామిగా ఉంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒకవైపు పార్టీని, రెండవ వైపు ప్రజలని, గ్రామ అభివృద్ధిని, వీటిని బ్యాలెన్స్ చేసుకుని వీరు సమన్వయంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా యొక్క అధినాయకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, వీరి యొక్క సారథ్యంలో అనుభవజ్ఞంతో కూడినటువంటిది ఒకవైపు ఉంటే, యువరక్తంతో కూడినటువంటి ఒకవైపు, వీరిద్దరూ కలిసి ఈరోజు పార్టీని కొత్త పుంతలు తొక్కిస్తూ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా రాబో 30 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నిరంతరం అధికారంలో ఉండేలాగా వారు చేస్తున్నటువంటి తీరుని మేము కూడా ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గంలో ముందుకు పోతామని తెలియజేస్తూ, నేను మరలా చెప్తా ఉన్నాను, నేను కమిటీ సభ్యులందరికీ పార్టీ నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు పూర్తి స్థాయిలో నిర్వహించవలసిందేనటువంటి తెలియజేస్తూ, గ్రీవెన్సెస్ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే తహసీల్దార్ ఆఫీసర్స్ కు అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన అక్కడ వెళ్లి రిప్రజెంటేషన్స్ ఇచ్చేటువంటిది కానివ్వండి, లేకపోతే మనకి హాస్పిటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, వీటన్నిటిని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుని వాటిని మెరుగుపరిచేటువంటి దానికి మనం అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులుగా మీ అందరి యొక్క బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఎన్నిక కాబడ్డటువంటి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, ఎన్నిక కాబడ్డటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజా సేవా భావంతో మనస, వాచ, కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్యం చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో మనస, వాచ, కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు టీటీడీ మాజీ ఏబీఎస్ఓ సతీష్ మృతి తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. పరకామణి కేసులో సతీష్ కీలక వ్యక్తి కావడంతో ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని, పరకామణి దొంగ రవికుమార్కు వెంటనే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సతీష్ కుటుంబానికి తన సానుభూతి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పరకామణిలో జరిగినటువంటి అవకతవకల్లో ప్రథమ భూమిక ఆ రోజు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాయుక్తలో రాజీ చేసుకున్న రవికి దొంగలిచ్చినటువంటి రవికుమార్తో అని చెప్పి భక్తులందరికీ తెలుసు. ఈ రోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది. అప్పుడు ఏవీఎస్ఓ పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి ఈ పోలీసు అధికారులు చెప్తున్నారు. అది ఆత్మహత్య లేకపోతే హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మిగతా విట్నెస్లు, ఈ పరకామణిలో ఉన్నటువంటి మిగతా విట్నెస్లు కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చేసినటువంటి గనులు ఈరోజు ఏమన్నా చేయొచ్చని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరకామణి కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి. ఖచ్చితంగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్, అప్పుడు పనిచేసిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఎందుకు ఈరోజు ఇలాంటి సంఘటనకి పాల్పడ్డారో భక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది ఎవరన్నా వారిని భయపట్టించి, వారిని ఏదన్నా కుటుంబ సభ్యులకు భయపట్టించి ఆ వాతావరణంలో వారిని ఒత్తిడి చేసి వారు ఈ పరిస్థితికి వచ్చారా, అయితే కొందరు ఏదైనా పన్నాగం పన్ని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. భక్తుల మన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించి దీని వెనక ఉన్న వ్యక్తులు శక్తుల్ని చట్టం ముందు నిలబెట్టాలి. కానీ వారి మరణ వార్త చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఆలయ అధికారుల నుంచి ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనంతో సత్కారం. మదనపల్లె టమాటా రైతులకు పూర్తిగా అండగా ఉంటాం. ఎగుమతులు పెంచి గిట్టుబాటు ధరలు కల్పిస్తామని మంత్రి సత్యప్రసాద్ హామీ. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద కార్గో విమానం దర్శనమిచ్చి ఆకట్టుకుంది. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం. అదుపు కోల్పోయిన కారు బ్రిడ్జి నుంచి దూసుకెళ్లి 5 మృతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.